ప్రభువును విశ్వసించి రక్షింపబడిన మన జీవితాలలో పరిశుద్ధాత్ముడు అనేక విధాలుగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అందులో ఒకటి దేవుని ఎడల భయమును భక్తిని పుట్టిస్తాడని యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2లో లేఖనం సెలవిస్తుంది. ఈ పరిశుద్ధాత్ముడు పుట్టించే భయానికి భక్తికి ఆధారము బైబిలే. ఇది దేవునితో సహవాసం చేయటానికి, ఆయన చిత్తానుసారమైన పనులు చేయటానికి, జీవిత పోరాటాలలో విజయమును పొందుకోవటానికి ఉపయోగపడతాయి. పరిశుద్ధాత్ముడికి లోబడుతూ ఆ విధంగా జీవిస్తున్నట్లయితే ఊహకు మించినటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలము. అయితే కొంతమంది విశ్వాసులు స్వబుద్ధి మీద ఆధారపడి సొంత నిర్వచనాలతో భయాన్ని భక్తిని ఏర్పాటు చేసుకొని కొనసాగుతున్నారు. ఇది వాక్యానుసారము కానిది. ఇది లోక కోరికలతో కూడుకున్నటువంటిది. ఇది దేవుని చిత్తాన్ని జరిగించలేదు. ఇది జీవితంలో నష్టాన్ని కష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి స్వబుద్ధిని వదిలివేసి పరిశుద్ధాత్ముడికి లోబడుతూ ఉంటే వాక్యానుసారమైన భయము భక్తితో ఊహకు మించినటువంటి దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోగలము.